నమస్తే, వెల్కమ్ టు R1 న్యూస్. కరీంనగర్ కథనబేరి సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ప్రసంగించారు. అలాగే బోయిన్పల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ ఏం తెచ్చారు, నేను ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీగా రైల్వే లైన్లు, ప్రధాన రహదారులు 4 సాధించిన ఘనత కేసీఆర్ స్ఫూర్తితో నేను చేశారని అన్నారు. ఎంపీగా ఉండి ప్రజలకు ఏ ఒక్క రూపాయి అయినా కేంద్రం నిధులు ఉంటే తీసుకొచ్చాడా చెప్పాలని బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. పార్టీకి సహాయం చేయడం తప్ప ప్రజాక్షేత్రంలో కానీ ప్రజలకు ఎప్పుడు కూడా ఆపదలు కానీ విన్నట్టు ఉండని నాయకుడు ఎవరంటే బండి సంజయ్. సొంత పార్లమెంట్లో పట్టించుకోకుండా రాష్ట్రం మీద పడి హిందువులకు, ముస్లింలకు గొడవలు పెట్టే ప్రయత్నాలు చేయడం తన వంతు. కరీంనగర్ ప్రజలకు ఏమైనా న్యాయం చేశాడా? ప్రజలకు న్యాయం చేసేవాడైతే ఎంపీగా పోటీ చేసి, ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం ఎందుకు అని బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇలాగా గోదావరి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినది? ఇక్కడ మా సోమన్న రాగానే చెప్పిండు, తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసరక ఎడారి అని చెప్పిండు. ఈ తలాపున గోదావరి మా ఊరికి ఎందుకు రాదు అని చెప్పేసి మరలా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపరిచినటువంటి కరీంనగర్ పార్లమెంట్ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే మన వినోదన్న గారు తెలంగాణ యొక్క బలం మళ్ళీ పార్లమెంట్లో వినిపించాలంటే, కరీంనగర్ అభివృద్ధి జరగాలి అంటే తప్పకుండా మళ్ళీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని. అంటే మేము ఎన్నికల్లో పోటీ చేస్తాము, మా పార్టీ వరకు పోటీ చేస్తాము, ఇదివరకు ఎంపీగా పనిచేస్తాను. నేను చాలా కష్టపడి చాలా సమస్యలు పరిష్కరించాను. పోయినసారి ఓడిపోయినాను, ఈసారి మళ్ళీ గెలిపించాలని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాను, ఓట్లు అడుగుతాను. ప్రజలతోని మెప్పు పొంది గెలవాలనుకుంటున్నాను. ఆ విధంగా తప్పనిసరిగా గెలుస్తానని విశ్వాసం. ఇచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా 8 నుండి 10
పార్లమెంటు సీట్లు గెలుస్తాం. ఢిల్లీలో తెలంగాణ వాణి మరొకసారి వినిపించి తెలంగాణ వాటా నిధులు ఖచ్చితంగా తెలంగాణ గురించి కొట్లాడి నిధులు తెచ్చేటువంటి నాయకులు ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు రెండు తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు కాదు, కొట్లాడేటోళ్ళు కాదు. ఇలా నోటికి కనీసం ఈ రోజు వరకు తెలంగాణ అనే నినాదం రాలేదు. నాటి నుండి నేటి వరకు గులాబీ కాండు కప్పుకున్నోళ్ళు మాత్రమే జై తెలంగాణ అని కొట్లాడిరు తప్ప ఇప్పటి వరకు ఏ నాయకులు కొట్లాడలే. అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేయండి బాబులు అంటే ఇంతకాలం 100 రోజులు కేసీఆర్ తిట్టడమే తప్ప మేము ఇది చేస్తామని చెప్తలేరు. 100 రోజులు కేసీఆర్ తిట్టుకుంటేనే పాలన చేసారు తప్ప అభివృద్ధి మాత్రం ఏమాత్రం చేయలేదు. ఇట్లాంటి రోజులలో ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష గులాబీ జెండా అని మళ్ళీ ఒకసారి ఎంపీ ఎలక్షన్లలో గులాబీ జెండా ఎగరేసి ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించి అతి త్వరలోనే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరమైందని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. జై తెలంగాణ.